రాజమండ్రిలో కల్తీ పాలు తాగి కొందరు మరణించిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కసారిగా షాక్ గురిచేసింది. అసలు పాలు అనేవి మనకి నిత్య అవసరంగా మారిపోయింది. పాలు అనేవి మన దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయాయి. మరి అలాంటి పాలే కల్తీ అయితే మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఇది. ప్రధానంగా ఈ కల్తీ పాలలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 లీటర్ల పాలు తీసుకుంటే దానిని 250 లీటర్ల పాలు చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. అంటే 100 లీటర్ల పాల్లో ఆ 100 లీటర్ల పాలు 250 లీటర్ల పాలుగా రూపాంతరం చెందటానికి కొన్ని కెమికల్స్ కలుపుతున్నారు, కొన్ని రకాల యూరియాలు కలుపుతున్నారు. అలాంటి పాలు మన ఇంటికి వచ్చిన తర్వాత వాటిని మనం టీ చేసుకొని తాగుతున్నాం, పిల్లలకి అవే పాలు ఇస్తున్నాం, ఆ పాలతోనే పెరుగు తీసుకొని తింటున్నాం, ఫైనల్గా మనం ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం. రాజమండ్రిలో జరిగిన ఘటన ఇదే. అసలు ఈ కల్తీ పాలలో ఏమేమి కలుపుతున్నారు, దీనికి సంబంధించి 10 టీవీ కొంత గ్రౌండ్ వర్క్ చేసింది. గ్రౌండ్ వర్క్లో భాగంగా పాలు చిక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కలుపుతున్న పదార్థాలు ఏంటంటే, 1 బోరిక్ యాసిడ్ చాలా డేంజర్, 2 క్లోరిన్ దేనికి వాడతాం మనం? కలుషిత నీరు కానీ మనం నీరుని అది క్లీన్ చేయడానికి, సెప్టిక్ ట్యాంకులను క్లీన్ చేయడానికి, వాటర్ ట్యాంకులను క్లీన్ చేయడానికి క్లోరిన్ వాడతాం. ఆ క్లోరిన్ అనేది ఒక రకమైన యాసిడ్ లాంటి పదార్థం. ఆ క్లోరిన్ని పాలలో కలుపుతున్నారు. అమోనియం సల్ఫేట్, బెంజాయిక్ యాసిడ్, కాస్టిక్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, సాలిసిలిక్ యాసిడ్. ఈ సాలిసిలిక్ యాసిడ్ ఎంత డేంజర్ అంటే ఇది కలిపిన పాలు మనం తాగితే వెంటనే డైరెక్ట్గా కిడ్నీ మీద పనిచేసి కిడ్నీలు ఫెయిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. సేమ్ రాజమండ్రిలో జరిగిన ఘటనకి ఈ సాలిసిలిక్ యాసిడ్కి సంబంధం ఉంది. అయితే ఇలాంటి డేంజర్ రసాయనాలు మిక్స్ చేస్తున్న నేపథ్యంలో ఇక నుంచి మనం పాలు స్వచ్ఛమైనవో కాదా, ఈ పాలు మనం తాగొచ్చా తాగకూడదా అనేది మనం ఎట్లా డిసైడ్ చేయాలి, మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దీనికి సంబంధించి కూడా 10 టీవీ కొన్ని వివరాలు సేకరించింది కొందరు నిపుణులతో మాట్లాడిన తర్వాత. ప్రధానంగా మామూలుగా మనం ఒక పాలు తీసుకున్నాం అనుకోండి, పాలు ప్యాకెట్ కానీ బయట నుంచి పాలు తెచ్చుకుంటే ఇంట్లో ఫ్లాట్గా ఉండే బండపైన ఒక 2 చుక్కల పాలు వేయమంటున్నారు. అది ఏదో ఒకవైపు పారుతుంది. అంటే పాలు మనం ఇలా వేసేటప్పుడు ఒక దగ్గర ఆగదు, ఏదో ఒకవైపు నీళ్ళలాగే పాలు కూడా పారుతాయి కదా. పాలు పారిన వైపు తెల్లగా కనిపిస్తే అవి స్వచ్ఛమైనవని ఫైండ్ అవుట్ చేయాలి. కల్తీ పాలు అయితే ఆ పారిన వైపు తెల్లగా కనిపించవు, నీరు లాంటి పదార్థం వస్తుంది. ఇది మీరు సులువుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే మార్కెట్లో మనం ఏ షాపుకి వెళ్ళినా పీహెచ్ స్ట్రిప్ అంటే అడుగుతారు, మెడికల్ షాపుల్లో దొరుకుతుంది ఇది. ఈ పీహెచ్ స్ట్రిప్తో కూడా పాల కల్తీని కనిపెట్టచ్చు. అది ఎలా అంటే, మీరు ఒక పీహెచ్ స్ట్రిప్ తీసుకోండి, ఆ పీహెచ్ స్ట్రిప్ పైన ఈ చుక్క పాలుని వేయాలి. మీరు తీసుకున్న పాలు ప్యాకెట్ పాలు కావచ్చు, బయట నుంచి తీసుకున్న పాలు కావచ్చు, దాని నుంచి ఒక చుక్క పాలు ఈ పీహెచ్ స్ట్రిప్ పైన వేయండి. ఈ పీహెచ్ స్ట్రిప్ పైన వేసినప్పుడు ఆ పీహెచ్ రేషియో మనకు వెంటనే రిజల్ట్ చూపిస్తుంది అక్కడ బారోమీటర్ లాగా. ఆ పీహెచ్ రేషియో 6.4 నుంచి 6.6 మధ్య వచ్చి ఆగిందనుకోండి ఆ ఇండికేటరు, అవి స్వచ్ఛమైన పాలు. అంతకన్నా తక్కువ కానీ అంతకన్నా ఎక్కువ కానీ పీహెచ్ వాల్యూ చూపించింది అనుకోండి, అవి ఖచ్చితంగా కల్తీ పాలు. మరొకసారి చెప్తున్నాను, మీరు పీహెచ్ స్ట్రిప్పై ఒక పాలు చుక్క వేసిన తర్వాత 1 నిమిషం ఆగిన తర్వాత పీహెచ్ రేషియో 6.4 నుంచి 6.6 మధ్య ఉంటే అవి స్వచ్ఛమైన పాలు. మీరు ఎలాంటి భయం లేకుండా వాటిని సేవించవచ్చు, తీసుకోవచ్చు. అలా కాకుండా ఆ పీహెచ్ స్ట్రిప్ మీద వాల్యూ 6.4 కంటే తక్కువ ఉన్నా, 6.6 కంటే ఎక్కువ ఉన్నా అవి పక్కాగా కల్తీ పాలు. వెంటనే దాన్ని పక్కన పెట్టాలి. రెండో టెస్ట్ అయోడిన్ టెస్ట్. ఈ అయోడిన్ టెస్ట్లో ఏం చేస్తామంటే, ఈ టెస్ట్ ద్వారా కూడా పాల కల్తీని కనిపెట్టవచ్చు. దీనికోసం ఒక టెస్ట్ ట్యూబ్లో 5 మిల్లీమీటర్ల పాలు తీసుకోవాలి. టెస్ట్ ట్యూబ్స్ మనకు అమ్ముతారు కదా, ఇంక్ పిల్లర్స్కి వాటికి మనం వాడుతుంటాం సాధారణంగా. టెస్ట్ ట్యూబ్ అంటే ఇస్తారు, ₹2, ₹3, ₹5 ఉంటుంది. ఆ టెస్ట్ ట్యూబ్ని తీసుకోండి. ఆ టెస్ట్ ట్యూబ్తోని ఒక 5 ml మిల్క్ని ఆ టెస్ట్ ట్యూబ్ ద్వారా సేకరించండి. సేకరించిన తర్వాత అయోడిన్ ద్రావణం మనకు తెలుసు, ఇంట్లో కూడా మనం అయోడిన్ వాడుతాం. దెబ్బలు గట్ట తగిలితే కొంచెం సిరప్గా వాడుతాము, తర్వాత ఇంజక్షన్లు తీసుకున్న వాళ్ళకి అది వాడుతాము. అలాంటి అయోడిన్ మన చాలామంది ఇళ్లలో ఉంటుంది, లేదంటే కొనుగోలు చేయండి. ఈ టెస్ట్ ట్యూబ్లో 5 ml మిల్క్ తీసుకున్నాం కదా, ఇందులో 2 ml అయోడిన్ కలపాలి. అయోడిన్ కలిపి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకవేళ ఆ పాలు కల్తీవైతే దాని రంగు లైట్ చాక్లెట్ కలర్లోకి మారిపోతుంది.
అంటే లైట్ చాక్లెట్, డార్క్ కాదు, లైట్ చాక్లెట్ కలర్ ఎలా ఉంటుంది, లైట్ బ్రౌన్ కలర్, లైట్ గోధుమ రంగు ఆ కలర్లో మారిపోతుంది. అప్పుడు అవి ఖచ్చితంగా కల్తీ పాలే. అలా కాకుండా ఆ పాలలో గంజి కానీ, గంజి పౌడర్ కూడా కలుపుతున్నారు చిక్కదనం రావడానికి. లేదంటే ఏదైనా పిండి పదార్థం కలిపితే మాత్రం ఆ రంగు నీలం రంగులో మారుతుంది. అంటే నీలం రంగులో మారిందంటే అవి కల్తీ పాలు. లైట్ కలర్, లైట్ చాక్లెట్ కలర్లో మారితే కల్తీ పాలు. అలాగే నీలం రంగులో మారినా కూడా కల్తీ పాలే. అంటే పిండి పదార్థాలు అంటే కలిపితే నీలం కలర్లో మారుతుంది. అలా కాకుండా ఏ కలర్ మారలేదనుకోండి అవి స్వచ్ఛంగా ఉన్నట్టు. ఇక డిటర్జెంట్ పౌడర్ కలుపుతున్నారు ఎక్కువ మంది. ఈ మధ్యకాలంలో బయటపడుతున్న సంఘటనలో ఎక్కువ మంది డిటర్జెంట్ పౌడర్ కలుపుతున్నారని. ఎందుకంటే అప్పుడప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పుడుకో ఒకప్పుడు రెస్పాండ్ అవుతారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు చెకింగ్స్ చేసేటప్పుడు ఎక్కువగా మనకు కనిపిస్తున్న విజువల్స్లో మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. డిటర్జెంట్ అంటే యూరియా బస్తా ఉంటుంది అక్కడ. యూరియాని, పామ్ ఆయిల్ని, ఆల్రెడీ ఉన్న మిల్క్ని, మిల్క్ పౌడర్ అన్నిటిని కలిపి మిల్క్ తయారు చేస్తున్నారు. ఒకవేళ పాలలో డిటర్జెంట్ పొడిని కూడా కలుపుతున్నారు కాబట్టి ఈ పొడి కలిపారా లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఒక గ్లాసులో కొంచెం పాలు తీసుకోండి. ఒక గ్లాసులో కొంచెం పాలు తీసుకోండి. అంతే మొత్తంలో నీరు తీసుకోండి. అంటే ఇది ఒక గ్లాస్ అనుకోండి, గ్లాసులో సగం పాలు తీసుకున్నారు మీరు, మిగతా సగం నీటితో నింపండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి గిరగిర తిప్పాలి. తిప్పిన తర్వాత అందులో కనుక డిటర్జెంట్ అవశేషాలు ఉంటే ఆ పాల్లో నురగగా వస్తాయి, హెవీగా నురగలాగా వస్తుంది. దాంతోపాటు కల్తీ జరిగిందని అప్పుడు మనం గుర్తించాలి. ఒకవేళ స్వచ్ఛమైన పాలు అయితే నురగ రాదు. మామూలుగా పాల మీద లైట్గా వచ్చే నురగ ఉంటుంది కదా, చిన్న చిన్న నురగ, అదే నురగే ఉంటుంది. ఒక డిటర్జెంట్ కలిపారా లేదో తెలుసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే డిటర్జెంట్ వేరు, యూరియా వేరు. నేను ఇందాక చెప్పా, డిటర్జెంట్ అంటే ఏంటి, మనం సబ్బులకు వాడేది డిటర్జెంట్ పౌడరు, బట్టలు ఉతకడానికి వాడేది, అది డిటర్జెంట్. యూరియా ఇందాక చెప్పా, యూరియా కూడా కలుపుతున్నారు కాబట్టి యూరియా కలిపితే ఎట్లా చేయాలి, కల్తీ పాలు కోసం 100 లీటర్ల నీటిలో 5 కిలోల యూరియాను బాగా కలుపుతారు మామూలుగా తయారు చేయడానికి. దీంతో ఆ మిశ్రమం పాలలాగా తెల్లగా మారిపోతుంది, మంచిగా చిక్కగా. బయట మనం డైరెక్ట్గా తీసుకునే గేదె పాలు, డైరెక్ట్గా తీసుకున్న ఆవు పాలలాగా ఉండి మన అబ్బాయి ఎంత చిక్కగా ఉన్నాయి, ఎంత స్వచ్ఛమైన పాలని మనం మురిసిపోతుంటాం కదా. ఖచ్చితంగా వాటిలో కల్తీ కూడా ఉండొచ్చు, అందులో యూరియా కూడా కలిపి ఉండొచ్చు. దాన్ని ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి. పాల వాసన వచ్చేందుకు ఈ మధ్యకాలంలో కొన్ని కెమికల్స్ కూడా కలుపుతున్నారు. ఈ పాలలో యూరియా అవశేషాలు గుర్తించడానికి మార్కెట్లో కొత్తగా యూరియాసే స్ట్రిప్స్ అని దొరుకుతున్నాయి. మీరు మార్కెట్లోకి వెళ్ళి అడిగితే ఇస్తారు. దాన్ని ఏమని అడగాలంటే యూరియాసే స్ట్రిప్, యూరియాసే దాని పేరు, యూరియాసే స్ట్రిప్ అని అంటే ఆ స్ట్రిప్ ఒకటి ఇస్తారు. ఆ స్ట్రిప్ మీద కొంచెం మనం పాలు పోయాలి. ఆ పాలు పోసినప్పుడు ఆ స్ట్రిప్లో కనుక గీతలు కనిపించాయి అనుకోండి, ఇలాగా గీతలు కనిపిస్తే ఆ పాలు యూరియాతో తయారు చేశారని అర్థం. గీతలు కనిపించలేదు అనుకోండి, అవి స్వచ్ఛమైన పాలని అర్థం. ఇది పాలు ఎంత మంచివో కాదో అనేది మనం తెలుసుకోవటానికి. కల్తీ పాలు తాగిన పిల్లలకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయంటే గ్యాస్ట్రో ఎంటరైటిస్, కడుపు నొప్పి సమస్యలు, ఫీవరు, టైఫాయిడ్, వాంతులు లాంటి సమస్యలు వస్తున్నాయి. మనకు చాలామందికి తెలియదు, మనం ఏదో తిన్న ఫుడ్ వల్ల అయిందనో క్లైమేట్ వల్ల అయిందనో అనుకుంటున్నాం. పిల్లల్లో ఎక్కువగా సమస్యలు రావడానికి కారణమవుతున్నాయి పాలే. అందుకు ఇక నుంచి మీరు పాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తతో వ్యవహరించండి. అవి కల్తీ పాలో కాదో కొంత ఫైండ్ అవుట్ చేయండి. నమ్మకమైన వ్యక్తుల దగ్గర తీసుకోండి. రిస్క్ మాత్రం చేయొద్దు, ప్రాణాలకు మీద మాత్రం తెచ్చుకోవద్దు. 10 టీవీ ప్రజా ప్రయోజనార్థం ఈ వివరాలన్నీ కొంత నిపుణులతో మాట్లాడి సేకరించి నేను మీకు అందిస్తున్నాను.